వైసీపీ నాయకులు చాలా మరి ఏటో అమాయకుడైనటువంటి సింతారావుని అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రభుత్వాలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని చెప్పేసి విపరీతమైనటువంటి అవాకులు చవాకులు మరి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆయనే నేను నేరం చేశాను అని పోలీసులు కాలేజ్ ఎందుకోవాలి. ఇప్పుడు మేమందరం చేసింది ఏముంది? ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా ఎస్ఐని ఉద్యోగరీత్యా ఆయనకి అక్కడ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు వెళితే వాళ్ళ మీదే ఆ రకమైనటువంటి మరి ఎవరో మామూలు కార్యకర్తలు మామూలు జనాలు మోకముడిగా పడిపోతే దాని పరిస్థితి వేరు. ఒక నియోజకవర్గానికి రేపు ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్యాండిడేట్ మరి ఆ అమ్మాయి చుట్టూ చేరిపోయి మరి ప్రసార మాధ్యమాల్లో మీరే చూపెట్టారు. మరి ఆవిడ్ని చుట్టూ తిప్పేసి ఆవిడికి మరి రెండో గత్యంతరం లేక ఆ రెండు చేతుల్ని గుండికి ఆనించి అది వంగిడిపోయింది. ఇప్పుడు ఆయనేమో గోల్ని ఇవి చెప్తాను. మరి ఆ విషయాలు ఏంటో మరి జనాలకే అర్థం కావాలి. గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయి దగ్గర నుండి గ్రామ స్థాయి వరకు కూడా కార్యకర్తలు అన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన తీరు అన్నటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడ చూసినా రేపు పొద్దున్న సరే మరి ఏ కారణాల చేతైనా ఆ ప్రభుత్వానికి ఏదైనా అవకాశాలు వస్తే గ్రామాలంటే జనాలు ఉన్నటువంటి వాళ్ళని ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎలక్షన్స్లో 2019-24 ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ చిన్న డిస్టర్బెన్స్ వస్తే తీసుకెళ్ళి తోసియండి, వాళ్ళని మూసియండి అన్నటువంటి డైరెక్షన్స్ అక్కడి నుండి వచ్చాయి. ఈ లెవెల్లో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తప్పులు చేసినటువంటి వాళ్ళని వాళ్ళు ఏదో చేస్తుంది తప్పింది. కానీ పార్టీ పరంగా మాకు ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి ద్వేషాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ లేవు. వాళ్ళు ఆ పార్టీ తరఫున లీడ్ చేసుకునేవ్వండి. మేము తెలుగుదేశం పార్టీ తరఫున లీడ్ చేస్తాం అంతే తప్పించి. కానీ గ్రామ స్థాయిలో మరి తెలుగుదేశం అని వైఎస్ఆర్ పార్టీ అని కొట్టుకొని నాశనం అయిపోవాలా? మరి విపరీతం మరి ఇలాంటి ఇదైనటువంటి వ్యక్తి మీద ఈ రకంగా అరెస్ట్ చేశారని చెప్పేసి లేనిపోయినటువంటి వెన్నును మరి 4 మండలాలంట మీటింగులు పెట్టి అలాంటి సత్యశీలుణ్ణి మరి గుణవంతుణ్ణి ఈ రకంగా అరెస్ట్ చేయడం అన్నటువంటిది చాలా దారుణం. ఆయన ఆ రకంగా వాళ్ళు మాట్లాడటం అన్నటువంటిది పద్ధతి కాదది. నాయకులు వాళ్ళు గుర్తించుకోవాలి. తప్పు అనేది మనమే ప్రోత్సహిస్తే ప్రజలు ఏ రకంగా ఉంటారు? ప్రజలకి ఒక మార్గదర్శనంలాగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఉండాలి. ఆ పరిస్థితులు పోయి వీలే తప్పుని ప్రేరేపించిన వాళ్ళుగా మారుతున్నారు. అది మంచిది కాదు. అది రేపు పొద్దున భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి అన్యాయాలకి అక్రమాలకి దారితీస్తుందనేసి ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి కొందూరులో కొంచాడ రామమూర్తి గారు, బూర్జులో రామారావు గారు, మరి అలాగే సరబుజ్జులో నాగేశ్వరరావు గారు, మరి అలాగే ఆమదాలవలసలో గురుగుబెల్లి శ్రీనివాసరావు గారు, మరి 4 రకాలైనటువంటి ప్రెస్ మీట్లు అన్నటువంటిది గత 3 రోజులుగా జరుగుతుంది ఆఫ్టర్ ది అరెస్ట్. ఇదేదో పోరాటాలు చేసో రైతు సమస్యల మీద చేసో లేదు ఎగినెస్ట్ వారు ఎగినట్టు గవర్నమెంట్ ఏదో వాళ్ళ మీద ఏదో చేసినట్టుగా ఈరోజు అనమాట వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళినటువంటి జైలుకి వెళ్ళినటువంటి పని ఏమిటి? జైలుకి వెళ్ళినటువంటి పద్ధతి ఏమిటి? ఏ కారణం చేత జైలుకి వెళ్ళారు? ప్రజా సమస్యలపై పోరాటం చేసేసి ఏదో నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం మీద తప్పుడు మాట్లాడారేనో
లేకపోతే నువ్వేదో మంచి కార్యక్రమాల మీద చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తుంది అనడానికో నువ్వేమీ కాదు. మీరు మాట్లాడండి, మీ నాయకుడు మాట్లాడిన దాన్ని. ఇది అంతర్జాతీయ దొంగల ముఠాలాగా, అంతర్జాతీయ దొంగలాగా నువ్వు 5 ఎల్లో కార్లు బోర్డులు పెట్టుకుని తిరిగావు. నిజమైనటువంటి అయితే నువ్వు ఎందుకు తిరిగావు? 8 రోజులు 9 ప్రదేశాల్లో నువ్వు వెళ్ళావు. సీసీ ఫుటేజ్లను వచ్చాయి. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను చాలా ధైర్యవంతుడిని, నేను ఎక్కడే ఉన్నాను, మీరు మిగతా 20 మందిని వదిలేయండి, నేను 21వ వాడిని అంటే వచ్చి మీ దగ్గర లొంగిపోతాను అని చెప్పేసి అన్నటువంటి పెద్ద మనిషివే. బెంగళూరు ఎందుకు వెళ్ళావు? అరకు ఎందుకు వెళ్ళావు? వైజాగ్ ఎందుకు వెళ్ళావు? రకరకాల ప్రదేశాలు అనమాట. 9 ప్రదేశాల్లో 8 రోజులు ఎందుకు మారావు? అంటే ఇది నేరం కాదా? అది నేరం కాదా? 24 సిమ్ కార్డులు 21 సెల్ ఫోన్లు మార్చావు. ఇది నేరం కాదా? నీకు అసలు ఎక్కడ దొరికాయి ఈ సెల్ ఫోన్లు, ఇన్ని సిమ్ కార్డులు? నువ్వు ఏ పేరు మీద నువ్వు బుక్ చేసావు? దాని మీద ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది జిల్లా ఎస్పీ గారికి, నీ క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ మైండ్, క్రిమినల్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్స్ అన్నటువంటి నీలో ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు 9 ప్రదేశాలు 24 సిమ్ కార్డులతో 21 సెల్ ఫోన్లతో తిరిగావు. అంటే నీలో నేర ప్రవృత్తి అన్నటువంటిది ఉందా లేదా? నీలో ఆ రకమైనటువంటి నీకు ఆ మైండ్ ఉందా లేదా? ఇది ప్రజలు గమనించాలా. ఇవాళ ఒక కుటుంబంలో ఒక పిల్లనివ్వాలంటే 4 తరాలు అటు 4 తరాలు ఇటు అన్నటువంటిది చూస్తాను. ఇవాళ మన ఆమదాలవలస నియోజకవర్గానికి ఒక రాజకీయపరమైనటువంటి చరిత్ర మనకి ఇక్కడ ఉన్నది. రాజకీయం అంటే పేరొందినటువంటి జిల్లాలో నలుమూలల్లో 10 నియోజకవర్గాల్లో ఆమదాలవలస అంటే ఒక హోరెత్తునటువంటి విప్లవంలాగా రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాట్లాడతారు. ఒక ట్రైన్లో నువ్వు బయలుదేరినా, ఒక బస్సులో బయలుదేరినా, ఒక బస్ స్టాపుల్లో బయలుదేరినా, ఎక్కడ చూసినా సరే ఆమదాలవలస అంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా చూస్తారు నీ పక్కన ఉన్నటువంటి ఆసాములు. అలాంటిది మనం ఏ నేర ప్రవృత్తి అయినటువంటి నాయకుడిని మనం చూసుకుంటున్నాము అన్నటువంటిది ప్రజానీకం పూర్తిగా కూడా గమనించాలా. ఎలాంటి నాయకుడి వైపు మనం అడుగులు వేస్తున్నామని ఆ రోజు చూసినటువంటి ఆమదాలవలస నియోజకవర్గంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు 35 సంవత్సరాలు చేశారు. ఏ కుటుంబం నుంచి వచ్చారు? కిల్లప్పలనాయుడు గారు రాజకీయం చేశారు. నగిరికట్కం నియోజకవర్గం నుంచి తమ్మినేని పాపారావు గారు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పైడి శ్రీరామూర్తి గారు చేశారు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? ఏ కుటుంబం నుంచి వచ్చాడు? అంటే ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే రాజకీయం చేయాలన్నటువంటిది కాదు. సామాన్య పేదవాడు కూడా, ప్రజానీకం కూడా పోటీ చేయవచ్చును. పోటీ చేసిన దానికి కొన్ని అర్హతలు ఉంటాయి. నీకున్నటువంటి దానికి క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ మైండ్తో అన్నమాట నువ్వు చేస్తున్నావు. ఇది ప్రజలు గమనించాలా. ఇది ప్రజానీకం చూడాలా. నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వేనమాట 24 సిమ్ కార్డులు అనమాట నువ్వు మార్చి 21 సెల్ ఫోన్లతో నువ్వేనమాట వెళ్ళేవా అన్నటువంటిది నువ్వు చూడాల. నువ్వేమైనా అంతర్జాతీయ దొంగవా? ఇన్ని సిమ్ కార్డులు, ఇన్ని దగ్గరలా, ఇన్ని వ్యక్తులా మార్చాను. నేను ఎస్పీ గారికే ఛాలెంజ్ చేస్తున్నాను అన్నావు. ఏది నీ క్రియాలిటీ? పెద్ద చదువుకున్నాను నేను. 7వ తరగతిలోని ఫస్ట్, 9వ తరగతిలోని ఫస్ట్, ఇంటర్మీడియట్లోని ఫస్ట్, ఇంజనీరింగ్లోని ఫస్ట్. అలాగే నేను చెప్తున్నటువంటి ఎక్కడ చూసినా అక్కడ నాకే షీల్డ్ ఇచ్చినారు. ఈ ఆమదాలవలస నియోజకవర్గం అందరూ కూడా నువ్వు షీల్డ్ తీసుకున్నప్పుడు లేరు. నువ్వు చదువుకున్నావంటే మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఒక చదువుకున్న వాడిగా మేము యాక్సెప్టెన్స్ చేస్తున్నాం. ఏది నీ సంస్కారం? ఏది నీ బుద్ధులు? ఒక మహిళ ఎస్ఐపీ నువ్వు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి, అనుచితమైనటువంటి ప్రవర్తన చేసి
నీకు ప్రీ ఆక్యుపేటెడ్ మైండ్ ఉండకపోతే నువ్వు ఆవిడ ఇటు వెళ్ళకూడదు ఆగండి అని చెప్తే నువ్వు కొంతమంది తాలూకా గంజాయి బ్యాచ్ని ఇవాళ నువ్వు తాగుబోతుల బ్యాచ్ని నీ వెనక తీసుకెళ్ళి ఆవిడ మీద నువ్వు దాడి చేస్తావా? మహిళా లోకానికి ఇచ్చినటువంటి నువ్వు పేరు ఇదే ఇచ్చావు. నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా ఓటర్లకి నువ్వు సందేశం ఇచ్చినటువంటిది ఇదా? నువ్వు సందేశం ఇచ్చావు. మహిళా లోకం అందరూ కూడా కించపరుచుకొని మహిళా లోకాన్ని సిగ్గుచేటు అనిపించుకున్నటువంటి అందరూ కూడా అయ్యయ్యో ఏమిటి అలాంటి వాడిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 42 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఇవాళ 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే నువ్వు అలాంటిది ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు ఇవాళ ప్రజానీకాని దగ్గరికి ఎలాంటి వాడిని నువ్వు దొంగగా అని చిత్రీకరించావు అన్నటువంటిది, ఎలాంటి దొంగలకి ఇవాళ నువ్వు ఇచ్చావు అన్నటువంటిది పూర్తిగా కూడా తెలుస్తుంది. నీ దొంగల తాలూకా వాళ్ళు కారున్నాడు తెలుసునేమో, జోబు కొట్టినాడు తెలుసునేమో, మటర్ కేసినాడు తెలుసునేమో. నీలాంటి నాయకుడికి ఇలాంటి దొంగల సైకోతో అక్కడ పెద్ద సైకో ఇక్కడ పెద్ద చిన్న సైకో. ఈ సైకోలు ఇవాళ అక్కడ నీకు అధికారం ఆ రకంగా ఉంటే నీ వెనక తయారు చేసినటువంటి బ్యాచ్లు అందరినీ కూడా ఇదే బ్యాచ్ అనమాట నువ్వు తయారు చేస్తున్నావు. మన సీదిరి అప్పలరాజు ఏదో జరిగిపోయినటువంటిది వాళ్ళ కొడుకుని యాక్సిడెంట్ చేస్తే ఇంకొకరిని మార్చేసి చేసినటువంటిది నీది కాదా? ఆ రోజు నీ బాబాయిని చంపినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీని తీసుకొచ్చి గుండెపోటు అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు తప్పు కాదా? పల్నాడులో నువ్వు పర్యటనకు వచ్చి పల్నాడులో ఒక నీ కారు టైర్ కింద వేసినటువంటి వ్యక్తి తొక్కించుకొని వెళ్ళిపోతే ఆ రోజు నువ్వు పోలీసుల మీద పెట్టావు. నీది క్రిమినల్ యాటిట్యూడ్ కాదా? సీసీ ఫుటేజుల్లో సీసీ కెమెరాల్లో మరి మీలాంటి విలేకరుల తాలూకా ఫోటోగ్రాఫర్లో తీసి చూస్తే ఎవరు తొక్కించారు ఆయనపై వాళ్ళపై జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్పై ఆ రోజు అనమాట కేసు పెట్టారు. ఎందుకు నువ్వు అంతకు ముందే పోలీసు వాళ్ళ మీద పెట్టావు? నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు పెట్టావు? నీకు ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి, క్రిమినల్ మెంటాలిటీ ఉంది కాబట్టి నువ్వు అక్కడ వచ్చినటువంటి పర్యటనలో నువ్వు వాళ్ళ మీద పెట్టావు. నువ్వా సత్యశీలి మాట్లాడుతున్నావు? సమాజం మళ్ళీ సిగ్గుపడుతుంది ఒక మహిళా లోకానిపై నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తన వలన. మీ నాయకుడు మంచివాడు, చాలా ఉత్తముడు, ఏమీ తెలియనటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు. చదువుకొని ఎక్కడ సంకనాకించారు చదువు? ఏది మీ సంస్కారం? వాళ్ళు తప్పు చేస్తే నువ్వు మందలించాల. తప్పది అటువైపు వెళ్ళొద్దు అని చెప్పి నువ్వు మందలించాల. పోయి నువ్వు ఆవిడ మీదకెళ్ళి బిహేవ్ చేసి నువ్వు లేనిపోయినటువంటి మాట్లాడి నీ తాలూకా ముఖ కవలికలే ఆ సీసీ ఫుటేజ్లో కనబడుతుంది. మరి ఇవి చేసి ఇవాళ 4 మండలాల్లో మరి మండలాధ్యక్షులు మరి రకరకాల వివిధ శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రవికుమార్ ఇది తప్పు, రవికుమార్ ఇలా అరెస్ట్ చేశాడు. మీ నాయకుడు ఒక పక్కన రవికుమార్కి చేత కాదు, లోకేష్ దగ్గర సీల్ లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర సీల్ లేదు అని చెప్పేసి మీ నాయకుడు ఒక పక్కన ప్రెస్ మీట్ ఇస్తుంటే మీ 4 మండలాల్లో ఉన్నటువంటి రవికుమార్ అని చెప్తాంటే ఇందులో ఏది నిజమైతే అంటే మీకే క్లారిటీ లేదు. ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీపై నిందలు వేసేయాలి. ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మీరు మాట్లాడాలి. ఎవరు నేర్పారు ఈ సంస్కృతి? ఇది పూర్తిగా కూడా గమనించాలా. ఎస్పీ గారు ఎక్కడున్నా సరే, ఏం చేసినా సరే ఈ సిమ్ములు ఎవరివి? ఇన్ని సిమ్ములు ఎందుకు తీసుకున్నారు? ఎక్కడెక్కడ జరిగాయి? ఎన్ని పర్యటనలు మార్చినప్పుడు సిమ్ములు ఎవరి పేరు మీద మార్చారు అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాల. ఫర్దర్గా ఏమిటి అన్నటువంటిది వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ